రిధిష్ నివసించిన గ్రామంలో జీవితం ప్రశాంతంగా సాగింది. ప్రతిరోజు ఉదయం రిధిష్ ధాన్యం రుబ్బుకోవడానికి ఉదయాన్నే నిద్రలేచి నెయ్యిని కలుపుతూ పాటలు పాడేవాడు. దానితో ఆ వంటగది చక్కెర మరియు ఏలకుల సువాసనతో నిండిపోయింది. ఒకరోజు దూతల బృందం గ్రామంలోకి స్వారీ చేసింది. రాజు మాయా లడ్డుల గురించి విని రిధిష్ రాజభవనానికి రావాలని కోరుకున్నాడు. గ్రామస్తులు భయపడ్డారు, కానీ రిధిష్ నవ్వి, చింతించకండి. రాజ్భవనంలో రాజు రిధిష్ను హృదయపూర్వకంగా పలకరించాడు. రాజు, నీ స్వీట్లు మాత్రమే నా కూతురికి సహాయం చేయగల ఏకైక విషయం కావచ్చు. రిధిష్ రాజుకు తాజా లడ్డూని ఇచ్చాడు. రాజు యువరాణికి లడ్డూను అప్పగించగా యువరాణి దానిని తిన్నప్పుడు ఆమె కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. సంగీతం ప్రారంభం కాగా సభికులు ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించారు. రాజు మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతతో రిధిష్కు బంగారం, ఆభరణాలు మరియు భూమిని అర్పించాడు. కాని బాలుడు తల ఊపాడు. మహారాజు అని అన్నాడు, నా లడ్డూలు ధనవంతుల కోసం కాదు, అవి ప్రేమ కోసం. బాలుడి నిజాయితీకి రాజు వినయంగా తల వంచుకున్నాడు. రిధిష్ తన చిన్న బొట్టలో లడ్డూలను ప్యాక్ చేస్తున్నాడు. గ్రామానికి తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. యువరాణి ఎదురుగా వచ్చి సాగనంపింది. సమాప్తం. Please like, comment, share and subscribe.